యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అతి త్వరలో విద్యుత్ వెలుగులు పంచనుంది. నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో వచ్చే ఏడాది మొదట్లో 4000 మెగావాట్ల ఉత్పత్తికి సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఇందుకు అవసరమైన బొగ్గు లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని 2వ యూనిట్ జనవరిలో ఉత్పత్తి ప్రారంభించగా 1వ యూనిట్ ఈ నెలాఖరు నాటికి రెడీ అవుతుంది. మిగిలిన 3 యూనిట్లలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. పవర్ ప్లాంట్లోని మొత్తం 5 యూనిట్ల నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2017లో ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. 2022 కల్లా పూర్తి కావాల్సి ఉన్న పనులు జాప్యం కావడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ఇటు సాంకేతిక సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల కారణంగా నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి కాలేదు. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పవర్ ప్లాంట్లోని 5 యూనిట్ల నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన బొగ్గు సరఫరాపై జెన్కో, రైల్వే శాఖలతో సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ప్రతిరోజు కనీసం 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బొగ్గును సింగరేణి సరఫరా చేయనుంది. ప్రతిరోజు కనీసం 12 నుంచి 14 రైల్వే ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరగాలి. ఇందుకోసం రైల్వే శాఖ ఇప్పటికే 500 కోట్ల వ్యయంతో జాన్ పహాడ్ టేకాఫ్ పాయింట్ నుంచి వైటీపీఎస్ ప్లాంట్ వరకు ప్రత్యేకంగా రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేసింది. మిగిలిన పనులు కూడా డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఈ లైన్ ద్వారా 2వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు సరఫరా జరుగుతోంది. సకాలంలో పనులు పూర్తయితే పూర్తి స్థాయిలో ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.